బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఒవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సురక్ష హాస్పిటల్ను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విదేశాల్లో చదివి బయట ప్రాంతాలలో యువత సెటిల్ అవుతున్నారు. కానీ బయట ప్రాంతాల్లో చదివి సొంత ఊరులో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు గుత్తా శ్రీనివాసులు తనయుడు డాక్టర్ సాంతాన్ హర్ష హాస్పిటల్ ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. అన్ని మౌలిక వసతులతో 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో సురక్ష హాస్పిటల్, డాక్టర్ సాంతాన్ హర్ష హాస్పిటల్, ఇది ఆయన హాస్పిటల్. మన సీను వాళ్ళ బాబు ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా ఈ రోజుల్లో యంగ్స్టర్స్ అందరూ చదువుకొని, ఆయన మైసూర్ జేఎస్సీలో చదివాడంట, తర్వాత బిజాపూర్ కర్ణాటకలో చదివాడు. మామూలుగా ఇక్కడ చదివి అక్కడ బయటికి వెళ్ళి అందరూ వాళ్ళ వృత్తులన్నీ చేసుకుంటున్నారు. వైద్య వృత్తి అయితే మరి ఎక్కడికైనా ఈరోజు మెట్రోపాలిటన్ సిటీస్ లో పోయి పిల్లలు, అందులో ఈ ఏజ్ పిల్లలు అక్కడ వెళ్ళి స్థిరపడాలనుకుంటారు. అలాంటిది అక్కడ చదివి మన బుచ్చిరెడ్డిపాలెంలో ఇక్కడికి వచ్చి ఈ ప్రజల కోసం ఒక వైద్యుడిగా సేవ చేయాలనుకోవడం నిజంగా అభినందనీయించిన విషయం. ఇలాంటి యువకులందరూ రాబోయే రోజుల్లో ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. అదేవిధంగా ఈ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ జనరల్ సర్జరీ, కార్డియాలజీ, అన్ని ఆపరేషన్ థియేటర్, 20 బెడెడ్ హాస్పిటల్. ఇది 24/7 రన్నింగ్ లో ఉంటుంది. ఇలాంటి హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెంలో ప్రజలకి అందుబాటులో ఉంచినందుకు నిజంగా అభినందనీయం. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడే అంటే హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టారు. వాళ్ళు దేనికి కట్టారు? పేదల కోసం చాలా ఆయన స్పెషల్గా చెప్పారు కాబట్టి నిజంగా చాలా అభినందనించదగిన విషయం. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఫీజులు కూడా అన్ని తగ్గించి మా సురక్ష హాస్పిటల్ ఓపెనింగ్ కి వచ్చినటువంటి మా ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం. అదేవిధంగా చాలా సంతోషం మాకు ఈరోజు వచ్చి ఈ హాస్పిటల్ ఓపెనింగ్కి వచ్చి మాకు మా అబ్బాయిని ఆశీర్వదించినందుకు చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా మా అబ్బాయి జనరల్ సర్జన్ మరియు లాప్రోస్కోప్ సర్జన్ చేశాడు. తర్వాత ఏంటంటే ఇక్కడ ఇదే హాస్పిటల్ని అన్ని రకాల బ్రాంచ్లతో దాదాపు 4 బ్రాంచ్లని మేము డెవలప్ చేసి మన చుట్టుపక్కల ఉన్నటువంటి పేదలకి వైద్యం అందించాలని మెయిన్ సంకల్పం. ఆ సంకల్పాన్ని మా కుమారుడు ద్వారా నేనే నెరవేరుస్తాను. చాలా సంతోషకరం అది. రెండోది ఏంటంటే మా అబ్బాయి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాడు కాబట్టి ఇక్కడే వైద్యం అందించడం కూడా చాలా సంతోషం. నాకు ఎక్కడో సిటీస్లో ఉండే కన్నా ఇక్కడే వైద్యం అందిస్తాడని చాలా ఆనందంగా ఉంది. రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో 24/7 హాస్పిటల్ చాలా అత్యవసరం బుచ్చిరెడ్డిపాలెంకి. ఎందుకంటే మిడ్నైట్లో కూడా వైద్యం అవసరమైనప్పుడు ఎక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. సమయం చాలకపోయినా ఎక్కడైతే అందుబాటులో ఉంటాడో ఎప్పుడు ఫోన్ చేసినా మా అబ్బాయి అందుబాటులోనే ఉండేటట్లుగా ఏర్పాటు అనేది చేస్తున్నాము. అనేక రకాల పరికరాలు, పైగా ఇక్కడ ఉన్నటువంటి వసతులు, కార్పొరేట్ వసతులతో కూడినటువంటి వైద్యాన్ని ఇక్కడ మేము ప్రవేశపెట్టాము. చాలా సంతోషం. పేదల కోసంగా చేసేటువంటి ఈ హాస్పిటల్కి అందరి ఆశీర్వాదం మా అబ్బాయికి మరియు మా కుటుంబానికి అందరూ ఇస్తారని ఆశిస్తున్నాం.